గిత్తీడని ఒబేదేదోము ఇంట్లో పెట్టాడు. నా వైపు మాత్రమే చూడాలని చెప్పానుగా, నా వైపు మాత్రమే చూడాలి, రిఫరెన్స్ చూడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకేసారి దావీదు దగ్గరికి ఎవరైనా వెళ్ళి, మహానుభావుడా, లేవీయులకు సంబంధించిన వాడే పొరపాటున చెయ్యి వేస్తే అతడు పడి చనిపోతే పోయి గిత్తీయుడైన అన్యుడి ఇంట్లో దాగోను దేవతను ఆరాధించి అన్యుడింట్లో తీసుకొని వెళ్ళి మందసాన్ని పెట్టాం. మహాప్రభు, ఆ కుటుంబం అంతా చచ్చి ఒళ్ళకాడైపోద్ది. అయితే అవనే నాదేం పోయింది, నాకైతే భయంగా ఉంది, పెట్టండి మందస్థాన్ని అక్కడ అన్నాడు. తీసుకెళ్లి ఒబేదేదోము ఇంట్లో పెట్టారు. మీరు చెప్తున్నారే సమాధానము ఎందుకు? జస్ట్ ఇన్ 90 days, 90 రోజుల్లో, ఈ మాట ప్లీజ్ వినండి, 90 రోజుల్లో గిత్తీయుడైన ఒబేదేదోము దీవించబడ్డాడు. నాట్ ఓన్లీ ఒబేదేదోము మాత్రమే కాదు, ఒబేదేదోమును అతని ఇంటి వారును అతనికి కలిగిన సమస్తమును దేవుడు ఆశీర్వదించాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఇఫ్ ఐ ఆస్క్ ఎ రీజన్, దానికి రీజన్ ఏంటని అడిగితే మీరు చెప్పే సమాధానం ఇదే: మందస్సము ఒబేదేదోము ఇంట్లో ఉందని బట్టి ఒబేదేదోము దీవించబడ్డాడు. నేను అంటాను ఆన్సర్ రాంగ్ అని చెప్పను, కానీ కంప్లీట్ ఆన్సర్ కాదంటాను నేను. ఎందుకో తెలుసు నా లాజిక్. అదే ఒబేదేదోము ఇంటిలో దేవుని మందసం ఉండుటను బట్టి ఒబేదేదోము దీవించబడితే, అదే మందసము గాతు పట్టణంలో ఉండింది, అదే మందసము అష్డోదులో ఉంది, అదే మందసము ఎక్రోన్లో ఉంది. వారు దీవించబడలేదు కదా సరికారు, వారి రహస్య స్థలాల్లో గడ్డలు వచ్చి దేవుని యొక్క ఉగ్రతకు వారు పాలైనారు. ద సేమ్ వర్క్ ఆఫ్ గాడ్. అదే దేవుని మందసము ఎక్రోన్లో, గాతులో, అష్డోదులో ఉన్నప్పుడు అది వారికి శాపం అయ్యింది. కానీ అదే మందసము ఒబేదేదోము ఇంటికి వస్తే ఒబేదేదోము మిక్కిలి దీవించబడ్డాడు. ఒబేదేదోమును అతని ఇంటి వారును అతనికి కలిగిన సమస్తమును దేవుడైన యెహోవా ఆశీర్వదించాడు. డు యు నో ద రీజన్ ఏంటో తెలుసా? డిక్షనరీలో అద్భుతమైన మాట రాశాడు. ఒబేదేదోము ఇంట దేవుని మందసం ఉండుటను బట్టి ఒబేదేదోము దేవునికి మిక్కిలి భయపడినందున దేవుడైన యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారిని అతని కలిగిన సమస్తమును ఆశీర్వదించాడు.